మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 60 డివిజన్స్ లో 50కి పైగా స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదని మహబూబ్ నగర్ భవిష్యత్తును నిర్దేశించేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి గారి నోటి మాటను స్వయంగా నాతో అన్న మాటను మహబూబ్ నగర్ ప్రజల దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతోటి పెట్టుకున్నాం. మనము 75 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్రలో ఏ రోజు ఎవరు కూడా చేయని అభివృద్ధి ప్రణాళికలు మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిజమైతా ఉన్నాయి. మహబూబ్ నగర్ కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చేయలేకపోయినరు, ఊహించలేకపోయినరు, మాటలకే పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి గారు 603 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మహబూబ్నగర్ పట్టణం మొత్తానికి భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేయించి శంకుస్థాపనకు వారే స్వయంగా వచ్చిండ్రు. ఇది చరిత్రాత్మకం. అలాగే గతంలో నీళ్లు తాగిచ్చింది కాంగ్రెస్ పార్టీ. పెరుగుతున్న జనాభాకు అవసరంగా మళ్ళీ విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని 5 లక్షల జనాభా కూడా సరిపోయేటంతగా మళ్ళీ వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ప్లాన్ తోటి 220 కోట్లు శాంక్షన్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేయడానికి స్వయం ముఖ్యమంత్రి గారు వచ్చారు. అలాగే కాలేజీల విషయంలో, విద్య విషయంలో చొరవ చూపుతూ IIITని మన ముంగిటికి తీసుకొచ్చి 600 కోట్ల రూపాయల ఎస్టిమేషన్, మొదటి ఫేజ్లో 200 కోట్లు స్వయంగా వారే వచ్చి భూమి పూజ చేసిపోయినారు. ఇంకా అనేక కాలేజీలకు, స్కూల్స్కి శాంక్షన్ చేసిండ్రు. మహబూబ్ నగర్ పట్టణంలో మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. 150 కోట్లతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, లైటింగ్ వ్యవస్థ ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే అడిగినవన్నీ మహబూబ్ నగర్ ప్రజలకు చేస్తున్నాము. వారి నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో 60 డివిజన్లకు గాను 50+ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని పోయిండు. ఇదే మాటను నేను మహబూబ్ నగర్ ప్రజలకు చెప్తా ఉన్నా. మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చినాం. అబ్కీ బార్ 50 పార్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, పరీక్షల దృష్ట్యా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, వేసవి కాలం ఇవన్నీ దృష్ట్యా రంజాను మనకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సమయం దొరకలే. షెడ్యూల్ ప్రకటించిన నెక్స్ట్ డే నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కాబట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తి కాదు. కాబట్టి అలాగే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి, ముహూర్తాలు చూసుకుంటారు. కాబట్టి కొంతమంది అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు, వాళ్ళు నామినేషన్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. మేము అభ్యర్థి ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం.